హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఈజీగా చుక్కకూర చికెన్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయినాక మిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. వన్స్ మిర్చి అండ్ ఆనియన్ అనేవి ఫ్రై అయినాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అనేవి యాడ్ చేసుకున్నాక లైట్గా మిక్స్ చేసుకొని కొంచెం క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. కల్లుప్పు అనేది టమాటాలు తొందరగా మగ్గడం కోసం యాడ్ చేస్తారు. సో ఈ చికెన్ని నేను నైట్ టైం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం యూస్ చేసిన మసాలాలు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ సమ్ కర్డ్ అన్నీ మిక్స్ చేసుకొని నైట్ టైం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం మగ్గించుకున్న టొమాటోస్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ చికెన్ని టొమాటోస్లో మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. వన్స్ అది బాగా కలుపుకున్నాక ఒక 10 minutes ప్లేట్ పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. వన్స్ చికెన్ అనేది మగ్గినాక దాంట్లో మనం చుక్కకూర అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు క్యాజువల్గా గోంగూరతోనే కాదు, సమ్ టైమ్స్ ఇలా చుక్కకూరతో కూడా ట్రై చేస్తే చికెన్ చాలా బాగుంటుంది. నేను 1 kg చికెన్కి ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. చుక్కకూర యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది యాడ్ చేసుకున్నాక 1 glass ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మీ గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ అనేది బాయిల్ అయినాక కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 10 minutes ఉడకనిస్తే చుక్కకూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఈ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.